ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈరోజు ఆత్మఫలం సమాధానం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 165వ వచనం. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మనం ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకుని ఆయన ప్రేమిస్తే అసలు తొట్టిల్లమని. అంటే ఎలా ఉండగలం? సమాధానం కలిగి. బైబిల్ గ్రంథంలో నయోమి అని బెత్లెహేంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకి 2 కుమారులు. ఆమె కుమారులు భర్తలు చనిపోయినాక ఆమె తన కోడలను పిలిచి వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోమని చెప్తుంది. కానీ అందులో పెద్ద కోడలు వెళ్ళిపోతుంది. చిన్న కోడలు రూతు మాత్రం నయోమిని వెంబడిస్తుంది. మొదట రూతు సమాధానం కలిగి ఉంది. అందుకే ఆమె తన అత్తగారిని విడిచిపెట్టకుండా ఆమెను వెంబడించి ఆమెకు కూడా మంచి నెమ్మది కలిగించింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, సమాధానపరిచేవారు ధన్యులు అని. మనం సమాధానం కలిగి ఉంటే తోటి వారికి కూడా నెమ్మది కలిగిస్తాం. యేసేని సమాధాన అధిపతి అంటారు. ఎందుకంటే ఆయన దగ్గర నిత్యము సమాధానం కలదు అని. ఆయన నమ్ముకున్న వారికి, ఆయన మీద ఆనుకున్న వారికి ఎప్పుడూ సమాధానం ఉంటుంది. ఆమెన్.